నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. బ్యానర్ ఐటమ్గా 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి సుప్రీంకోర్టులో నిన్న ఆర్గ్యుమెంట్స్ అయినాయి. అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కడియం శ్రీహరి, దాన నాగేంద్ర, ఇట్లా పోచారం శ్రీనివాసరెడ్డి, వీళ్ళంతా వాళ్ళ గురించి నిన్న ఆర్గ్యుమెంట్స్ అయినాయి. దాంట్లో ప్రధానంగా సుప్రీంకోర్టు ఒక రకంగా సీరియస్ అయింది. శాసనసభ స్పీకర్కి నోటీసులు కూడా ఇవ్వనుంది. స్పీకర్ అనేది కాన్స్టిట్యూషనల్ పోస్టు అయినప్పటికీ శాసనసభ సెక్రటరీకి, స్పీకర్కి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ప్లస్ ఆ 10 మంది ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వండి త్రూ హైకోర్టు రిజిస్ట్రీ ఆఫ్ తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ నుంచి. ఇది మొత్తానికి చిలికి గాలివాన అయ్యేటట్టు అనిపిస్తుంది. సుప్రీంకోర్టు ఇంకొక కామెంట్ కూడా చేసింది. అసలు స్పీకర్ కార్యాలయము, స్పీకర్ సెక్రటరీ వ్యవహరిస్తున్న తీరు ఎట్లా ఉందంటే పేషెంట్ డెడ్ ఆపరేషన్ సక్సెస్ అన్నట్టు ఉందట. పేషెంట్ డెడ్ అయ్యాక ఆపరేషన్ సక్సెస్ ఎట్లయితే ఏం చేస్తున్నట్టు మీరు అని అంటే దాని మీనింగ్ ఏంటంటే పేషెంట్ డెడ్ మీన్స్ 5 సంవత్సరాలు పదవి అయిపోయిన దాకా తాత్సారం చేసి అప్పుడు నువ్వు నిర్ణయం తీసుకుంటేది తీసుకోపోతుంది, ఇక ఆపరేషన్ సక్సెస్ అయితేంది, ఉంటేంది, ఉడితేంది అని చెప్పింది. డైరెక్ట్ కామెంట్ చేసింది. అట్లే ఉంది వాస్తవంగా. అంటే ఇప్పుడున్న గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ ఒక్కళ్ళే కాదు, కేసీఆర్ కాలంలో ఉన్న స్పీకర్లు కూడా ఇదే పని చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు స్పీకర్లుగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి కానీ అంతకుముందు ఉన్న స్పీకర్ కానీ వాళ్ళిద్దరు చేసిన పని ఇదే. ఏం చేస్తారు? పార్టీ మారుతారు. అసలు కేసీఆర్ ప్రభుత్వంలో అయితే 2014లో డైరెక్ట్ పార్టీ మారటం కాదు, క్యాబినెట్ మంత్రులు అయ్యారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ సైకిల్ గుర్తు మీద గెలిచిండు సికింద్రాబాద్ నుంచి, అదే మన సనత్ నగర్ నుంచి. గెలిస్తే ఎక్కడుండి ఆయన డైరెక్ట్గా క్యాబినెట్లోకి వచ్చిండు. మరి అయ్యాలో ఉన్న స్పీకర్ కూడా ఇదే కదా, పేషెంట్ డెడ్ ఆపరేషన్ సక్సెసే చేసిండు. ఆయనతో పాటు ఇంకా చాలామంది తెలుగుదేశం పార్టీ 15 మంది ఎమ్మెల్యేలు మారారు, దాదాపు 13 అనుకుంటా, 13 మంది ఎమ్మెల్యేలు మారారు, ఒక వెంకటేరే తప్ప. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది మారారు. ఇక 2018లో అయితే గుంపు గుత్తాగా కాంగ్రెస్ పార్టీ నుంచి అసలు ఇది అపోజిషన్ హోదానే పోయేటట్టుగా మొత్తాన్ని గుంజుకుండా అందులో కూడా ఒకళ్ళకి సబితాయింద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చిండు. మరి అప్పుడు కూడా స్పీకర్లు ఉండరుగా. ఇవాళ నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటమ్ పెట్టింది. స్పీకర్కి సుప్రీంకోర్టు నోటీసులు ఇస్తుంది, ఇది అనర్హత వేయాలి, ఇది అనైతికం అంటున్నారు. ఈ అనైతికం 2018లో కూడా అనైతికమే, 2014లో చేసినప్పుడు కూడా అనైతికమే. మరి ఆ రోజు నమస్తే తెలంగాణ వార్త రాయాలి, రాసి ఉంటే నమస్తే తెలంగాణ పేపరు ఒక పత్రిక అని మనం అనుకోవాల్సి వచ్చేది. నమస్తే తెలంగాణ పత్రిక కాదు అనడానికి, పాంప్లెట్ అనుకోవాలని అనడానికి ఇదే ఉదాహరణ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది ముమ్మాటికి 100కు 100% తప్పే. 10 మంది ఎమ్మెల్యేలు తీసుకోవడం, జాయిన్ చేసుకోవడం ముమ్మాటికి తప్పే. అది కూడా ముఖ్యమంత్రి స్వయాన కొంతమంది ఇళ్లకు పోయి కండవాలు కప్పిండు. తప్పది. ఎందుకు తప్పు అంటున్నంటే అయ్యాల కేసీఆర్ చేసినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతలో పశువులు లేక మా పార్టీ ఎమ్మెల్యేలు కొనడు, ఇది తప్పు అని చెప్పారు. నేషనల్ వైడ్కి కూడా కాంగ్రెస్ పార్టీ దాని మీద ఉద్యమం చేస్తారు. పార్టీ ఫిరాయింపులు చేసేటప్పుడు మీరు నైతికంగా నిలబడాలి కదా, వాల్యూస్ పాటించాలి కదా. పాటించకపోగా మార్చిండు. కాబట్టి వీళ్ళు చేసింది తప్పే, వాళ్ళు చేసింది తప్పే. ఆ తప్పును కూడా అయ్యాల నమస్తే తెలంగాణ రాసి ఉంటే దీనికి ఈ వార్తకు వాల్యూ ఉండేది. అయ్యాల రాయరు, అయ్యాల మంచి అంటే సంసారం ఇది మనం చేస్తేనే సంసారం, ఎదుటోడు చేస్తే ఏదో అంటారు కదా, ఆ కథ అయింది ఇప్పుడు నమస్తే తెలంగాణ కానీ బీఆర్ఎస్ పరిస్థితి. కంప్లీట్గా బీఆర్ఎస్కి కానీ నమస్తే తెలంగాణ కానీ టీ న్యూస్కి దీని గురించి వార్త రాసే మాట్లాడే హక్కే లేదు నాకు తెలిసి. కానీ కాంగ్రెస్ చేసింది తప్పే, కానీ ఆ తప్పుని గురించి మాట్లాడడానికి ప్రజలకే ఉంది హక్కు, మీకు లేదు. ఇది ప్రతి అంశం ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ మృతి అన్నట్టుగా ఉండకూడదు. ఫిరాయింపుదారుల అనర్హతపై నిర్ణయం తీసుకోవడానికి సముచిత సమయం అంటే అసెంబ్లీ గడువు ముగిసే వరకు ప్రజాస్వామ్యంలో ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాల. అప్పుడు ప్రజాస్వామ్య సూత్రాలకు ఉన్న విలువేంటి, ప్రజలు చట్టం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని మాత్రమే ఎదురు చూడరు, ఆ నిర్ణయం ఎటువంటి ప్రభావం చూపుతుందన్న దానిపైన కూడా ఆసక్తి కలిగి ఉంటారని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ కేసులో ప్రతివాదులకు అధికారికంగా నోటీసులు అందలేదు కాబట్టి జవాబు ఇవ్వలేకపోయాం అన్నారు. వారి అభ్యంతరాలు సాంకేతికపరమైనది అనడంలో సందేహం లేదు. సహజ న్యాయ సూత్రాలను అనుసరించకుండా పిటిషన్లపై నిర్ణయం తీసుకున్నారంటూ తర్వాత అభ్యంతరాలు వ్యక్తం కాకూడదు, అందువల్ల ప్రతివాదులందరికీ అధికారికంగా నోటీసులు జారీ చేయాలన్నారు. కథం అయిపోయాయి. ఇప్పుడు 10 మంది పార్టీ మారిన వాళ్ళకి, స్పీకర్కి, స్పీకర్ సెక్రటరీకి, గవర్నమెంట్కి అందరికీ నోటీసులు ఇస్తారు. ఈ నోటీసులు ఇచ్చిన వాళ్ళందరూ కౌంటర్లు వేసి ఇది అయ్యి అది పోయేటాలకి నిజంగానే ఆపరేషన్ సక్సెస్ అయింది, పేషెంట్ డెడ్ అవుతాడు. మళ్ళీ అదే కథ వద్దు మొత్తానికి. వీళ్ళందరికీ నోటీసులు వీళ్ళు ఎప్పుడు అటెండ్ కావాలా, వీళ్ళు కౌంటర్లు ఎప్పుడు వేయాలి,
ఇది మొత్తానికైతే చాలా సీరియస్గా తీసుకుంది. మొత్తానికి టెన్షన్ మొదలైంది కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో. ఏమవుతుందని మరి ఏమవుతుందో కథ. కానీ ఇది మహారాష్ట్ర కొన్ని సంఘటనలు చూస్తే ఏదో అయ్యేటట్టే అనిపిస్తుంది. అయితే గిట్లా కాంగ్రెస్ చాలా చాలా డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు పోయి వాళ్ళు నిలదొక్కునే పరిస్థితి లేదు. రైట్. నెక్స్ట్ ఆంధ్రప్రభ. పెండింగ్ నిధులు ఇవ్వండి, 1891 కోట్ల బియ్యం బకాయిలు రావాలి, వెంటనే విడుదల చేయండి, తెలంగాణకు సహకరించండి, సీఎంఆర్ డెలివరీ సమయం పొడిగించాలి, మా రాష్ట్రానికి పీఎం కుసుమ్ను పునరుద్ధరించండి, 4000 మెగావాట్ల సోలార్ విద్యుత్కు అనుమతులు ఇవ్వండి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ ఉత్తమ్ విజ్ఞప్తి చేశారట. పెండింగ్ నిధులు ఇవ్వండి, 1891 కోట్లు సివిల్ సప్లై నుంచి బియ్యానికి సంబంధించిన బకాయిలు ఉన్నాయట, అయ్యండి అన్నారు. మొత్తానికి పోటీలు పడిపోతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఢిల్లీ పోతారు. మరి ఆడ పెండింగ్ నిధుల కోసం పోతారా, ఏమన్నా రాజకీయాల కోసం పోతారా అర్థం కాదు. ఈ కాగితాలు అయితే ఇస్తున్నారు, కాగితాలు ఇచ్చి ఫోటో దిగుతున్నారు. మరి దీని వెనక అసలు ఏం జరుగుతుంది అనేది పెద్ద కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో. మంత్రివర్గ విస్తరణ అప్పుడేమో అట్లా పోయారు, ఇప్పుడు విస్తరణ లేదు, ఏం లేదు, కానీ జాముకు పోయి ఆడనే కూర్చుంటున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా పోతున్నారు ఢిల్లీకి. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి పిలుపుతుందా, కేంద్రంలోని పెద్దల నుంచి పిలిపోతుందా, ఎందుకు వస్తుంది, ఏం అపాయింట్మెంట్లో తెలవట్లేదు, కానీ మొత్తానికైతే ఏదో జరుగుతుంది. బనకచెర్లకు అభ్యంతరం చెప్పొద్దు, మీరు మరిన్ని నీళ్లు తీసుకోండి, మిగిలిన నీళ్లే మేము వాడుకుంటాం, కరువు సీమకు నీళ్ళు ఇస్తే వద్దంటే ఎలా, కాళేశ్వరం ప్రాజెక్టుకు నేను స్వాగతించాను, గోదావరిపై మీరు ప్రాజెక్టులు కట్టుకోండి, 2 ప్రాంతాలు మాకు 2 కళ్ళు, ఇద్దరికి సమన్వయం జరగాలి, పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు తీసుకుపోవాలన్నది నా ఆలోచన, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. బనకచెర్లకు మీరు అభ్యంతరం చెప్పొద్దు, నేనేం చేసినా అభ్యంతరం చెప్పొద్దు అన్నట్టుంది. అది బనకచెర్లకు అభ్యంతరం చెప్పొద్దు, మీరు కావాలంటే వాడుకోండి అంటే అసలు ఎవరి వాటా ఎంతో వాటా ప్రకారం వాడుకుంటారు. కానీ మీరు పైన ఉన్నారు కావాలంటే అడ్డంగా కట్టుకోండి, వాడుకోండి అంటే కట్టరనే. బనకచెర్లకు అయితే నేను చేసే పనికి అభ్యంతరం చెప్పొద్దు. నేను కాళేశ్వరానికి ఏమైనా అభ్యంతరం చెప్పినా అంటాడు. ఎందుకు చెప్తారు? కాళేశ్వరం ఏమైనా అక్రమం కట్టారా? ఏమైనా అంటే తెలంగాణకు రావాల్సిన వాటా కంటే ఎక్కువ వాడుకున్నారా? వాడుకుంటే మీరు ఊరుకుంటారా అసలు? అంటే కాళేశ్వరానికి నేను అభ్యంతరం చెప్పలేదు కాబట్టి నేను ఏదంటే అది చేస్తా, మీరు అభ్యంతరం చెప్పొద్దంటే కాళేశ్వరం సక్రమమైన ప్రాజెక్టు, వితిన్ ద లిమిట్స్లో వితిన్ ద రూల్స్లో కట్టారు. ఎందుకు అభ్యంతరం చెప్తారో? అభ్యంతరం చెప్తే ఎందుకు ఆగిద్ది? మీరు ఒకవేళ బనకచెర్లలో రూల్స్కి వ్యతిరేకంగానో నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఒకవేళ అభ్యంతరం చెప్తే ఆగిద్దని అభ్యంతరం చెప్పొద్దు అంటున్నారు. ఒకవేళ నిజంగానే మీరు బనకచెర్ల కట్టుకుంటుంటే తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్తే ఆగదు, అక్కడ ఏదన్నా ఉంటేనే ఇష్యూ ఆగిద్ది. అక్రమంగా కడతానంటే ఆపిద్ది సెంట్రల్ గవర్నమెంట్, ఉట్టినే ఆపిద్దా? ఇవాళ అందులో సెంట్రల్ గవర్నమెంట్లో మీరే ఉన్నారు, మీకెందుకు భయం అవుతుంది? అభ్యంతరం చెప్తే ఏమవుతుంది? అభ్యంతరాలను నివృత్తి చేయండి, వాళ్ళకి సమానం చెప్పండి. వాళ్ళు చెప్తున్న అభ్యంతరాలకు మీరు ఏదైనా సమానం చెప్పండి, కౌంటర్ ఇవ్వాలి తప్ప నువ్వు అసలు అభ్యంతరమే చెప్పొద్దంటే ఎట్టా? రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. వెలుగు పేపర్ చూద్దాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అంజిరెడ్డి ముందంజట, 2వ స్థానంలో నరేందర్ రెడ్డి, 3వ స్థానంలో ప్రసన్న హరికృష్ణ. ఓవరాల్గా లీడ్లో బీజేపీ క్యాండిడేటు. 6వ రౌండ్ పూర్తయ్యేసరికి 7118 ఓట్ల ఆధిక్యం. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతో ఫలితం తేలడం కష్టమే, సెకండ్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు తర్వాతే తేలినన్న విజేత. నేటి రాత్రి వరకు రానున్న తుది ఫలితాలు. ఇది మొత్తానికి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల కౌంటింగ్ ఇవాళ సాయంత్రం నైట్కి వస్తుంది అనుకుంటా. బీజేపీ అయితే లీడ్లో ఉంది, అంజిరెడ్డి. ఇది నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్కు సంబంధించి దాదాపు 2,50,000 ఓట్లు ఉన్నాయి. దాంట్లో 2,24,000 ఓట్లు పోలైనట. ఇప్పుడు మార్నింగ్ మనకిప్పుడు తెలుస్తున్న లెక్కల ప్రకారం 2,10,000 ఓట్లు లెక్కింపు అయిపోయింది. 2,10,000 ఓట్లు లెక్కింపు అయ్యేటప్పటికి ఒక 7-8,000 ఓట్లు మెజార్టీతోనే బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఉండు. దాని తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఉండు. దాని తర్వాత 3వ ప్లేస్లో ప్రసన్న కుమార్ ఉండు, ప్రసన్న హరికృష్ణ. మొత్తానికైతే బీజేపీకే ఛాయిస్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 2,24,000 ఓట్లలో 2,10,000 లెక్కింపు అయిపోయింది, ఇంకా 14,000 ఉన్నాయి. ఇక మొదటి ప్రాధాన్యత ఓటుతో తేలినప్పుడు 2వ ప్రాధాన్యత పోతారు. ఇప్పటికే నాకు తెలిసి బీజేపీ అభ్యర్థికి 70,000 పైనే ఓట్లు వచ్చినాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ అయింది, 1,12,000 చిల్లర ఓట్లు రావాలి. అంటే 2,24,000 హాఫ్ రావాలి. హాఫ్ అంటే 1,12,000 చేంజ్ ఉంటుంది. 1,12,000 వచ్చిన దాకా లెక్కిస్తూనే ఉంటారు, సెకండ్ థర్డ్ ఎలిమినేషన్ చేసుకుంటూ చేసే దాంట్లో. ఎందుకంటే ఫస్ట్ కౌంటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు బీజేపీ లీడ్లో ఉంటుంది, ఒక్క 8వ రౌండ్ తప్ప.
ఒక 8వ రౌండ్లో మట్టికి కాంగ్రెస్ పార్టీ ఒక 1700 ఓట్ల మెజార్టీ వచ్చింది బీజేపీ కంటే. ఇక దాని తర్వాత మళ్ళా 9, 10 కూడా బీజేపీ అభ్యర్థికే లీడ్ ఉన్నాడు. ఇప్పుడు 10వ రౌండ్ కూడా పూర్తయిందట ఇప్పుడు ప్రజెంటు. ఇది దీని తర్వాత సెకండ్ ప్రయారిటీగా 10వ రౌండ్ తర్వాత సెకండ్ ప్రయారిటీకి పోతారు అనుకుంటున్నా నాకు తెలిసి. మొత్తానికైతే బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా మంచి ఫలితాలు ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన కొమరయ్య గెలిచిండు, మల్క కొమరయ్య టీచర్స్ కాన్స్టిట్యున్సీ నుంచి మంచి మెజార్టీతోనే. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ కూడా సేమ్ అదే కాన్స్టిట్యున్సీ, గ్రాడ్యుయేట్స్ కూడా అక్కడ గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా దెబ్బే ఇది. ఇప్పుడు 3 స్థానాల్లో కాంగ్రెస్ ఎక్కడ గెలిచినట్టు అనిపించలేదు. దీన్ని బట్టి గెలిచే వాతావరణం లేదు. ఇది ఒక్కటి గెలుద్దానుకోరు, ఇది కూడా పోయింది. ఖమ్మం, నల్గొండ అది టీచర్స్ ఉంది కదా వరంగల్, దాంట్లో కూడా పీఆర్టీ గెలిచింది. కాంగ్రెస్కి వెళ్ళలే, బీజేపీకి వెళ్ళలే. కాబట్టి కాంగ్రెస్కి ఇది ఒక రకంగా యాంటీ ఇన్కమెన్స్ కనపడుతుంది స్పష్టంగా. రైట్, ఇది వెలుగుకు సంబంధించి. సాక్షి చూద్దాం. నిర్ణయం ఇంకెప్పుడు, స్పీకర్ కార్యాలయం ఆపరేషన్ సక్సెస్ అయింది, పేషెంట్ డెడ్ తరాలు వ్యవహరించొద్దు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. నిర్ణయం ఇంకెప్పుడు అంటే 2028లో ఉంటుంది. నిజంగానే సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పకపోతే 2028 దాకా స్పీకర్ నిర్ణయం తీసుకోడు. ఎందుకంటే మనం చూసినాం 2014లో ఉన్న స్పీకర్ని, 2018లో ఉన్న స్పీకర్ని ఇద్దరిని చూసినాం. అప్పుడు మధుసూదనాచారి స్పీకర్ ఉండు, మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరిని చూసినాం. ఇందులో ఒక ఆయన వచ్చి మళ్ళీ కాంగ్రెస్లోనే జాయిన్ అయ్యాడు. ఆ స్పీకర్ ప్లేస్లో నిర్ణయం తీసుకుని ఆయన కూడా కాంగ్రెస్ జెండా కప్పుకుండు, కండువా కప్పుకుండు. అది కూడా ఇంటికి పిలిపించుకోను, ముఖ్యమంత్రిని ఇంటికి పిలిపించుకొని చెప్పి అంత పెద్ద ఆయన, దాదాపు నాకు తెలిసి 80 సంవత్సరాల పైన ఉంటాయి ఆయన ఏజ్. తెలుగుదేశం పార్టీలో ఉండు, దాని తర్వాత బీఆర్ఎస్లో ఉండు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు. అంత పెద్ద ఆయన అంతకుముందు కేసీఆర్ నెట్టబోయిన తెలుసు. సార్ మీరు మాకు దేవుడు, మా ఊపిరి ఉన్నంత వరకు మీరే మాకు నాయకుడు అన్నాడు. పదవి పోయింది, కథం. పదవి బాగానే వెంటనే ప్లేట్ ఫిరాయించిండు. అసలు రేవంత్ రెడ్డి నెంబర్ 1 మంచిగా చేస్తాడు రైతులకు అంటుండు. మళ్ళీ రైతులను ఒకళ్ళు తీసుకుంటుండు అందులోకి. ఎట్లా మీ స్వార్థాల కోసం పార్టీ మారదు, రైతులను ప్రజలను ఎందుకు బదనాయం చేయటం? మా కోసమే మారినాడు, తప్పు లేదు, అయిపోయా. రైతుల కోసం చేసిండు కాబట్టి మారినాడు. మరి కేసీఆర్ చేసింది కూడా రైతుల కోసమే కదా. అసలు ఆయన కంటే మించిన నాయకుడే లేనట్టుగా. కాబట్టి దురదృష్టం ఏంటంటే స్పీకర్గా వ్యవహరించిన 5 ఏళ్ళు ఆయన పార్టీ మారిండు. ఆయనకు రూల్స్ అనేది తెలుసు, పార్టీ మారితే ఏమైందని. కాబట్టి సుప్రీంకోర్టుకి అంత సీరియస్గా కావాల్సి వచ్చింది. ఎప్పుడు మీరు నిర్ణయాలు తీసుకునేదని. వాంతారాలో మోదీ జీవకారుణ్యమట. గుజరాత్లోని రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్లో జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొన్న వాంతారాకి పోయిండు. ఆడ ఓపెన్ చేసిండు. ఓపెన్ చేసి రకరకాల ఫోటోలు, గిటోలు, వీడియోలు బయటికి తెచ్చిండు. పులితోని, సింహంతోని ముద్దు పెట్టుకుంటున్నట్టు, వాటేసుకుంటున్నట్టు. అంటే దీని వెనక అద్దం ఉంటుంది ఈ రెండింటి మధ్యలో, జనాలకు అది కనపడదు అద్దం. ఆయనకున్న కోరికలన్నీ తీర్చుకోండు మొత్తానికి ఆ వాంతారా పేరుతోని. పులులు, సింహాలతోని ఫోటోలు దిగే కోరిక తీర్చుకోండు. దాంతోపాటు పులి పిల్లలు, సింహాల పిల్లలు, ఇంకేదో 2-3 రకాల జంతువుల పిల్లలతో ఆడుకుండు. మంచి సరదా చేసుకుంటుండు. ఇప్పుడు ఏ హామీలు ఇచ్చి అయితే గవర్నమెంట్లోకి వస్తారో 3 సార్లు ప్రధానమంత్రి అయ్యిండు. ఈ ఫోటోలు దిగే దాంట్లో మస్తు మంచి పెర్ఫార్మెన్స్ ఉంది మోడీ గారికి. కానీ ప్రజలకు పనిచేసే దాంట్లో మీ ఇల్లు మీరే ఊడ్చుకోండి, దాని పేరు స్వచ్ఛ భారత్, మీ అకౌంట్ మీరే తీసుకోండి, దాని పేరు జన్ధన్. ఏమొచ్చింది జన్ధన్, స్వచ్ఛ భారత్ వల్ల? ఇప్పుడు ఇల్లు ఊడ్చుకోవడం, చుట్టూ శుభ్రంగా ఉంచుకోవడం ఇంకా జనాలకు తెలియదా? 70 ఏళ్ళ నుంచి మోడీ గారు వచ్చాకనే తెలిసిందే. స్వచ్ఛ భారత్ జన్ధన్ అకౌంట్లో అనడం. పోయి పులులతోనేనో వీటితో ఫోటో దిగుతాడు. ఈ బాగా చేస్తారు, ఈ అడ్వెంచర్ ప్రోగ్రామ్స్ బాగా చేస్తారు మోడీ గారు. కానీ ప్రధానమంత్రిగా దాదాపు కోట్ల మంది ప్రజలు కొన్ని ఆశయాలు, లక్ష్యాలతో మిమ్మల్ని ఎన్నుకుంటే పులులు, సింహాలతో ఫోటోలు దిగడానికి మీరు టైం పెడితే దాన్ని మళ్ళీ పబ్లిక్లోకి ఎందుకు రిలీజ్ చేస్తారు? దానివల్ల ఏమవుతుంది? నెగిటివ్ ఇంపాక్ట్ రాదు. ఇది ఒక వార్త. నెక్స్ట్, గీత దాటితే ఊరుకోనంటున్నారు. పార్టీనే ఫస్ట్, ఆ తర్వాతనే ఏదైనా. ఫ్లెక్సీలో కాదు ప్రజల్లో ఉండండి. గత 10 ఏళ్లలో పార్టీ జెండా మోసిన వారికి ప్రాధాన్యం. కులగన్న, ఎస్సీ వర్గీకరణ ప్రజల్లోకి తీసుకెళ్ళని ప్రభుత్వము, పార్టీ మధ్య సమన్వయం ఉండాలి. మెదక్కు మల్కాజ్గిరి సమీక్షలో కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అందరినీ కలుపుకోలేకపోతే తప్పుకోండి. నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు పీసీసీ చీఫ్ హెచ్చరిక. పార్లమెంట్ నియోజకవర్గాలుగా రివ్యూ చేస్తారు మీనాక్షి నటరాజన్ గారు. పీసీసీకి ఇన్ఛార్జిగా వచ్చారు ఏఐసీసీ నుంచి. ఒక రకంగా ఇప్పటివరకు కాంగ్రెస్లో ఉన్న ట్రెండ్కి నెగిటివ్ ఉన్నారు పూర్తిగా. ఈ వాళ్ళకి అసలు ఎక్కడ లేని ఏంద్రా నాయన ఈతంట ఏంది, ఎక్కడి నుంచి వచ్చిందేమో,
ఏం కథ ఫ్లెక్సీ వేయలేదు, బోకే వేయలేదు, సెలవు కప్పలేదు. ఏమో ఇదేంద్రా నాయన అని వీళ్ళకి ఇది బాగా అలవాటు అయిపోయింది. ఈ వ్యక్తి పూజ భజన అన్ని పార్టీలు ఉంది. కాంగ్రెస్లో కూడా గాంధీ భవన్ కూడా నొత్తన్నట్టు చాలు ఇక ఆడ డైరెక్ట్గా కండోలు వీళ్ళు అమ్మేటోళ్ళు ఉంటారు దాని ఎదురుగానే, శాల్వాలు బోక్యాలు పూలదండలు. ఇక వాళ్ళకి మంచి బిజినెస్ అయ్యేది. ఈ మొత్తానికి మీనాక్షి నటరాజన్ గారు వచ్చాక శాల్వాలు అమ్మేటోడు బిజినెస్ పోయింది, ఈ పూలు అమ్మేటోడు పోయింది, ఈ బొక్యాలు అమ్మేటోడు పోయింది. ఫ్లెక్సీలు అయితే మరీ పోయింది. ఫ్లెక్సీ కనపడి దూకోవట్లేము. ఫ్లెక్సీలలో కాదు మీరు ఉండాల్సిన జనాలు, వాస్తవం కూడా అది. ఇది అసలైన నాయకత్వం. దీన్ని అసలైన కాంగ్రెస్ అంటారు. ఇట్లా ఈ ఈ సిద్ధాంతాన్ని ఆమె ఏదైతే అసలు కాంగ్రెస్ పార్టీ 1800స్లో స్థాపించారో, 1895లో ఏ ఉద్దేశంతో స్థాపించారో ఆ ఉద్దేశం ఆమె దగ్గర కనపడుతుంది. ఇది కాంగ్రెస్ అంటే. ఇప్పుడున్న దాదాపు నాకు తెలిసి ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న 99% మందిలో ఎవడికి కూడా అసలు కాంగ్రెస్ లక్షణాలు ఒక్కడికి లేవు. తెల్ల సొక్క, కార్లు, బుగ్గ కార్లు, కాన్వాయిలు, హడావుడి, హంగామా, డబ్బులు సంపాదించడం ఈ తప్ప అని ఒక కాంగ్రెసే కాదు అన్ని పార్టీలో ఉంది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఫ్రీడమ్ మూమెంట్ టైంలో స్థాపించినప్పుడు ఏ సిద్ధాంతాలు అయితే ఉన్నాయో ఇక ఆ సిద్ధాంతం కోసం ఉంది. ఫ్లెక్సీలు అయితే ఫ్లెక్సీలు ఊకోవట్లే, కండవ తెచ్చి కప్పుదా అంటే ఊకోవట్లే, ఒక బొక్కే ఇద్దాం పువ్వు పలవా అంటే ఊకోవట్లే. ఏంది కథ అసలు కంప్లీట్గా ఒక ట్రెండ్ సెట్ చేసే అవకాశం ఉంది కాంగ్రెస్లో. ఇప్పుడు ఉంటుంది కథగా ఊడేటోడు తెలుతుంది. ఓరు నాయన ఈ రాజకీయం మాకొద్దుని ఆమె ఇట్టయితే ఏడవుతుందని పారిపోయినా ఆశ్చర్యం లేదు. కొంతమంది అయితే కంప్లీట్గా చెబుతున్నాడు మీరు వద్దు, మీరు కలుపుకోలేకపోతే జనంలో ఉండలేకపోతే వద్దు, మీరు రాజకీయాలు వద్దు, వదులుకొని పోండి అంటుందట. మొత్తానికైతే గీత దాటితే మటుకు ఊరుకోను, ప్రజలే ఫస్టు, తర్వాత పార్టీ, ప్రజలే ఫస్టు, తర్వాతనే వ్యక్తులు అని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలే కాదు చాలా స్కోపిక్ లెవెల్ ఆమె అబ్జర్వేషన్ చేస్తుంది. ప్రతి వ్యక్తిని, ప్రతి నాయకుడిని చాలా కీన్ అబ్జర్వేషన్ చేస్తుంది. ఏంది ఈయన కథ. ఆమె నాకు తెలిసి కొంతమంది చెప్తున్నారు ఆమె గురించి తెలిసిన వాళ్ళు కళ్ళల్లో చూసి చెప్పిద్దట ఈయన క్యారెక్టర్ ఏందనేది. అంత ఉందట అనుభవం. కాబట్టి భయపడతారు ఇప్పుడు. ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా భయపడతాను. కొరకరానికి పోయి అయిందిరా నాయన, నాకేంది గతి, నేను ముఖ్యమంత్రి అయినప్పుడే రావాలని ఈ కథ అని. అంటే రెండు, ఆయనకు లాభం ఉంది, నష్టం ఉంది. ఈ వర్గాలు గిర్గాలు లేకుండా కంట్రోల్ చేసే శక్తి ఉంది ఆమెకి, అది ఒక లాభం. ఇక ఆయన ఏమైనా మ్యానిపులేషన్ అయ్యి చేయాలంటే మటుకి కుదిరే పరిస్థితి కాదు. చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు జారీ చేసిందట. ఇది సాక్షికి సంబంధించి. దిశ చూద్దాం. బకాయిలు చెల్లించండి, ఎఫ్సిఐ నుంచి రావాల్సిన 1891 కోట్లు 10 ఏళ్ల పెండింగ్లోనే ఉన్నాయి, వీటిని చెల్లించండి అని చెప్పారు. ఇది ఎమ్మెల్సీ ఎన్నికల గురించి అంజిరెడ్డి ముందంజలో ఉండట. నిన్నటిది ఇది వార్త. ఇప్పుడు ఉన్న ట్రెండ్ అయితే 10వ రౌండ్ అయిపోయింది, 7,000 మెజార్టీ పైనే ఉంది. సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం, నిద్ర మాత్రలు మింగి 2 రోజులుగా అపస్మారక స్థితిలోనే ఉందట. తలుపులు బద్దలు కొట్టి ఆసుపత్రికి తరలించిన పోలీసులు. భర్తపై అనుమానం, కొనసాగుతున్న విచారణ. సింగర్ కల్పన గారు నిజాంపేటలో, కూకటిపల్లి దగ్గర నిజాంపేటలో ఉంటారట. 3 రోజుల నుంచి బయట రావట్లేదట, డోర్ లాక్ పెట్టుకొని. ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళు కబురు చేసి భర్త చెన్నైలో ఉంటే కబురు చేశారట. ఫోన్ చేస్తే ఆయన ఇనిషియేట్ తీసుకొని మొత్తానికి పోలీసులు వచ్చి ఆ డోర్లు పగలగొట్టి తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆమె అన్కాన్షియస్లో ఉందట. దాని తర్వాత పోలీసులు భర్తను కూడా అరెస్ట్ చేశారు. అసలు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏమైంది, అసలు మీ ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవ ఉందా, ఏ ఇష్యూతో ఆమె అయింది, లేదంటే వేరే ఇష్యూ అనే విషయం పైన. ఎందుకంటే పాపం ఆమె మంచి సింగరు, ఎందుకో అనూహ్యంగా మరి పరిస్థితి వచ్చింది. ఏమొచ్చింది అనేది ఇంకా మనకి అప్డేట్ లేదు. కేసీఆర్ని అనర్హుడిగా ప్రకటించండి, అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కావడం లేదు, ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వచ్చే నెల 9కి విచారణ వేసిన హైకోర్టు. ఒక ఆయన పిటిషన్ వేసిండు నిన్న. పిల్లు గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైండు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొత్తం కలిసి శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నుకుంది. ఆయన శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు హోదా గవర్నమెంట్ కూడా ఇచ్చింది. ఆ హోదా ఇచ్చినప్పుడు కనీసం అసెంబ్లీలో అడుగు పెట్టలేదు, అసెంబ్లీలో పాల్గొనలేదు. మేము ఏ ఉద్దేశంతో ప్రజల గురించి మాట్లాడాలని ఆయన పంపిస్తే ప్రజల గురించి మాట్లాడకుండా ఫామ్ హౌస్లో కూర్చుంటుండే ఆయన. కాబట్టి ఆయన ఎందుకు మాకు అవసరం లేదు, అనర్హుడిని చేయండి అని ఒక పౌరుడు పోయిండు కోర్టుకి. హైకోర్టు ఇంటర్వ్యూని కావచ్చు, మా హక్కులకు భంగం కలిగిస్తాడు. మేము మా హక్కులు సాధించుకోవడానికి ఆయన్ని మా రిప్రజెంటేటివ్గా, మా ప్రతినిధిగా అసెంబ్లీకి పంపినాము. అసెంబ్లీకి పంపితే మా గురించి మాట్లాడకపోగా అసలు ఆయన ఏడుండో తెలియకుండా ఫామ్ హౌస్లో పండుతుండు. కాబట్టి అవసరం లే, ఆయన ఫామ్ హౌస్కి పరిమితం చేయండి, వేరే ఆయన పెట్టుకుంటాం మేము, కాబట్టి అనర్హుని చేయండి అని కోర్టుకు పోయిండు. కోర్టు వచ్చే నెల 9కి వాయిదా వేసింది, ఏప్రిల్ 9కి. దీనిపైన ఇక నోటీసులు ఎత్తుతుంది కేసీఆర్కి, వాళ్ళందరికీ, స్పీకర్కి, అసెంబ్లీ సెక్రటరీకి. కేసీఆర్ పరిస్థితి ఏడికి వచ్చిందంటే అసెంబ్లీకి రాండి అని కోర్టుకు పోయే పరిస్థితికి వచ్చింది ప్రజలు. ఒక మెంబరు, నాకు తెలిసి భారతదేశంలో ఒక పార్లమెంటుకు అసెంబ్లీకి ఎన్నికైన మెంబర్ని
రండి సభకి అని కోర్టుకు పోవాల్సిన ప్రజల కోర్టుకు పోవాల్సిన పరిస్థితి రావడం కేసీఆర్ దృష్టిలోనే ఉంటుంది. అంటే వైవిధ్యంగా ఉంటుంది. కేసీఆర్ ఏ రాజకీయం చేసినట్టే ఉంటుంది. తెలంగాణ ఉద్యమం టైం నుంచి ఇప్పటిదాకా చూస్తే ఎప్పుడు చేసినా ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి లేనప్పుడు కూడా ఆయన స్ట్రాటజీ ఎవడికి అర్థం కాదు. ఆయన అసెంబ్లీకి రావాలనుకున్నప్పుడు అది నువ్వు సుప్రీంకోర్టు పో, హైకోర్టు పో, అసలు రాడు. నువ్వు గిల కొట్టుకో, అవసరమైతే రద్దు చేసుకోమని ఎన్నికల కన్నా పోతా, కానీ నాకు రావాలనిపించినప్పుడు, నాకు టైం వచ్చినప్పుడు వస్తా. ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు కూడా అంతే, 3 నెలలకు 4 నెలలకు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడేది, అవాకులు చవాకులు వేసేది, టామ్ని మాట్లాడేది, పోయేది. ఇక దాని గురించి గిల్ల కొట్టుకునేది. మీడియా ఛానళ్ళు వాళ్ళు డిబేట్లు ఆగమాగం పెట్టేది. ఆయన ఒక 2 మాటలు అనిపోయేది. ఈ మధ్య ఒక రోజు వచ్చి అనిపోయిండు, నేను కొడితే దెబ్బ మామూలుగా ఉండదు అన్నాడు. ఆ దెబ్బ గురించి 3 రోజులు మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు. మొత్తం క్యాబినెట్, ఎమ్మెల్యేలు మొత్తం ఆగమ, ఎట్టెట్ట కొడతావు, ఏంది నువ్వు నిలబడలేవు అని ఒకడు, కూర్చోలేవు అని ఒకడు, నువ్వు కర్ర పట్టుకొని నిలబడలేవు అని ఇంకొక ఆయన. ఇక అట్టు ఉంటుంది కేసీఆర్ రాజకీయం. ఒక మాట ఒక తోట లెక్క పేల్చిపోతారు. ఇక దాని గురించి వీళ్ళు గిలగిల కొట్టుకుంటాడు. ఆయన టీవీ పెట్టుకొని నవ్వుకుంటా ఆడ పామోదులు కూర్చొని చూస్తాడు. ఇక ఎంత పిచ్చోళ్ళు రా నాయన, నేను ఏదో అన్నీ వచ్చిన దాని గురించి చర్చ ఎందుకు అనుకుంటాడో మరి, ఏమనుకుంటాడో కానీ మొత్తానికైతే అప్పుడప్పుడు అంటాడు. ఇది ఈ మొత్తానికి కోర్టుకు పోయింది. ఏం చెప్పిందో కోర్టు చూడాలి. నాకు తెలిసి అయితే ఆయన కోర్టుకు పోయినా, కోర్టు చెప్పినా వింటాడని నేను అనుకోవట్లేదు. అవసరమైతే రద్దు చేసుకున్నాను. ఎందుకంటే ఆర్టీసీ సమ్మె అప్పుడు చూసిన 60 రోజులు సమ్మె చేశారు వాళ్ళు. కోర్టుకు పోయారు, కోర్టు మొట్టికాయలు వేసింది. అప్పుడున్న సునీల్ కుమార్, ఇప్పుడు ఆర్టీసీ సెక్రటరీ ఉన్నాడు, ఆయన రవాణా సెక్రటరీ, ఆయన పిలిచి ఒక రకంగా క్లాస్ బీకినంత పని చేసింది. ఆయన పాపం పిరికెట్ ట్యాబ్లెట్లు వేసుకున్నాడు టెన్షన్కి, బీపీలు షుగర్లకి. ఎప్పుడు కోర్టు పిలిచిది ఏం చెప్పిద్ది ఆయన. అయినా కానీ కేసీఆర్ గింత కూడా అయితే ఏమైతే కోర్టు ఎవరు అనడం, చివరికి ఏం చేద్దా, కోర్టు చంపిద్దా అనే పరిస్థితి ఉన్నాక ఇంకా ఆయన ఎట్లా వింటాడు? వింటాడని అయితే అనుకోవట్లే. రైట్, ఇది దిశకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ముందంజలో ఉంది. 6 రౌండ్లలో, ఇది పాత న్యూస్, ఇప్పుడు 10 రౌండ్లు అయిపోయినాయిలే. రైట్, అరవకుండా మత్తుమంది ఇచ్చి కొట్టి గొంతు నిలిపారట. శిరీషను ఆమె భర్త ఆడపడిచి హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణ. ప్రేమించినట్టు నటించి శిరీషను 3వ పెళ్లి చేసుకున్న వినయ్ మొదటి భార్యను కూడా ఇలాగే చంపినట్టు విచారణ వెల్లడి. వేధింపులతోనే వెళ్ళిపోయిన 2వ భార్య శిరీష మనం చంపేశారు పాపం. చంపేసి ఒక డ్రామా నడిపారు వీళ్ళు. ఆమె పాపం తల్లి తండ్రి ఇద్దరు లేరట. వాళ్ళ ఇప్పుడు ఎవడైతే ఉండో వినయ్ అనేటోడి అక్క ఉంది, అక్కకి ఫ్రెండే ఆమె శిరీష, నర్సుగానే ఏం చేస్తుంది. లవ్ మ్యారేజ్ చేసిండట, పెళ్లి చేసుకుండట. అప్పటికే 2 పెళ్ళిళ్ళు అయినాయి, చంపేసిండు. ఇదంతా ఉంది, హిస్టరీని దాచిపెట్టారు. వాళ్ళు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే, మొన్న దాని తర్వాత టీవీ ఛానల్ వాళ్ళు పోయి మైకి పెడితే, ఎవరు చెప్పారు నీకు మేము చంపినవని, నువ్వు చూసినవా అని అడుగుతుండ్రు. వీళ్ళే ఉల్టా అడుగుతుండ్రు. ఆ రిపోర్టర్ ఎవరైతే అడుగుతుండో ఆయన్నే ఉల్టా ప్రశ్నలు, నువ్వు చూసినవా, ఇట్లా చంపారట కదా, మీరే చంపారు అంటున్నారు ఏంటి అని అడిగితే, నువ్వు చూసినవా మమ్మల్ని అని అడుగుతుండ్రు. ఇక తీసిపోయి ఉతికారట పోలీసు వాళ్ళు. లోపటేసి ఉతికితే అన్నీ బయటపడ్డాయి. 2 పెళ్ళిళ్ళు అయినాయి, ఒక భార్యను చంపినా, ఇదంతా బయటపడది. మొత్తానికైతే వాడే చంపుకుంటాడు నాకు తెలిసి. లేకపోతే వాడికి 2 పెళ్ళిళ్ళ కథ ఎందుకు దాచి పెడతారు? ఆమె ఆడ మనిషి కూడా అంటుంది, ఆమె వాళ్ళ అక్క, నువ్వు చూసినవా అని. ఇగో రాజధాని హైదరాబాద్లోని చాదరగడ్డ పరిధిలో జరిగిన వివాహిత సింగం శిరీష మృతి కేసులో వీస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శిరీషను ఆమె భర్త వినయ్ కుమార్ ఆడపడుచు కలిసి దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. శిరీష కన్నా ముందు 2 మహిళలను పెళ్లి చేసుకున్న వినయ్ కుమార్ మొదటి భార్యని ఇలాగే హత్య చేయగా 2వ భార్య అతను వేధింపులు భరించలేక ఇల్లు వదిలి పారిపోయినట్టు పోలీసులు విచారణ తేలినట్టు సమాచారం. పోలీసు వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం శిరీషను కూడా వారు కొంతకాలంగా మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. తల్లిదండ్రులు, బంధువులు, అండదండలు లేని శిరీష వారి వేధింపులను చాలా కాలం మౌనంగా భరించింది. కానీ ఇటీవల వేధింపులు మరీ ఎక్కువ కావడంతో భర్తతో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి శిరీషకు ఆమె ఆడపడుచు సరితకు మధ్య గొడవ తలెత్తింది. ఇద్దరు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో పరుష పదాలతో దుర్భాషలాడుకున్నది. క్షణికావేశానికి గురైన ఆడపడుచు శిరీషను కొట్టింది. దీంతో శిరీష ఆమెపై ఎదురుదాడికి దిగడంతో భర్త వినయ్ కుమార్ కూడా తన సోదరి సరితకు తోడుగా దాడికి దిగాడు. ఎలాగైనా శిరీషను అడ్డు తొలగించుకోవాలని అనుకున్నట. ఎంత ఘోరం చేశారంటే,
చంపేసి తల్లిదండ్రులు లేరు ఆమెకి, వాళ్ళ మేనమామలు ఎవరు ఉండరట, వాళ్ళకి కనీసం ఇంటిమేషన్ ఇవ్వకుండా ఎక్కడో అక్కడ నాగర్ కర్నూలు జిల్లా అటు వెళ్ళి డెడ్ బాడీని కూడా మొత్తం తరలించే ప్రయత్నం, ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయరట, ఏడున్నాం ఆడున్నాం ఏడున్నాం ఆడున్నాం అని ఆల్రెడీ అది ఏది కందుకూరు దాటిపోయారట. అప్పుడు వీళ్ళు అనివార్యంగా పాపం ఆమెకు సంబంధించిన కొంతమంది బంధువర్గం పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు అక్కడ ఉన్న పోలీసు ఆఫీసర్లు చాలా సీరియస్గా తీసుకొని అంబులెన్స్ని ట్రేస్ చేశారట. వీళ్ళు పోయి అంబులెన్స్ నెంబర్ని సీసీ కెమెరాలో పట్టుకొని అంబులెన్స్ డ్రైవర్కి ఫోన్ చేసి ఆ డ్రైవర్కి వెంటనే ఫోన్ కలిపేసి వెంటనే రిటర్న్ తీసుకొని రా అంటే అప్పుడు తీసుకొచ్చి ఉస్మానియా హాస్పిటల్లో పెట్టారు. ఎంత దొంగ పని చేశారనుకున్నాం. చేసి వాళ్ళని అక్కడ విలేకరులు అడుగుతుంటే విలేకరులను ఉల్టా దబాయిస్తుండ్రు. మేము చంపినవంటానికి నీకు తెలుసా, నువ్వు చూసినవా ఎట చచ్చిపోయిందో, ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది అని అన్నారు. ఇప్పుడు లోపటేసి సప్పరిచ్చారు, చింతపండు చేశారు వాళ్ళు, అప్పుడు వచ్చినాయి వ్యవహారం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. బస్సులకు యజమానులు మహిళలేనట, మహిళా సమైక్యలకు పంపిణీ చేయనున్న రాష్ట్ర సర్కార్. దేశంలో తొలిసారి మొదటి విడతగా 150 బస్సులు ఇస్తారట. డ్వాక్రా మహిళలు ఉండరు కదా, డ్వాక్రా అంటే స్వయం సహాయక సంఘాలకి బస్సులు ఇస్తుందట గవర్నమెంటే, లోన్ ఇచ్చి బస్సులు ఇచ్చి ఆ బస్సుల్ని మళ్ళీ హైర్ చేసుకుంటుంది ఆర్టీసీ. ఇట్లా వాళ్ళకి కొంత ఉపాధి చూపించే ప్రయత్నం. మొట్టమొదటిసారి దేశంలో నాకు తెలిసి 150 బస్సులని మహిళా సంఘాలకు ఇస్తాయి. ఆ మహిళలు వాటిని ఆపరేట్ చేసుకోవాలి, నడిపియాలి, మేనేజ్మెంట్ చేయాలి డ్రైవర్లను పెట్టుకొని. దాని నుంచి వచ్చే లాభం ఆ సంఘమే పంచుకుంటుంది. ఆ కష్టపడి వాళ్ళు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇది బస్సులకైతే యజమానులు చేస్తుందట. మరి ఇదేనో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని పదే పదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉంది. దాంట్లో భాగమే అనుకుంటా. ఇది ఈనాడు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.